మిస్ వ్యూ ఆఫ్ ద ఇయర్ ఈ సిస్టర్ అనమాట. హలో పీపుల్, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారో, మాకైతే టెక్ రీచ్ జరుగుతుంది 2 days. అంటే నేను ముందుసారి కూడా చెప్పినట్టు గుర్తు, బట్ ఏమో తెలియదు. బట్ కాలేజ్ అయితే చాలా సందడితో నిండిపోయింది. కాలేజ్ లో ఫెస్ట్ అవుతుంది అంటే స్టూడెంట్స్ కన్నా హ్యాపీగా ఇంకెవ్వరు ఉండరు నాకు తెలిసినంత వరకు. అంత హ్యాపీగా ఉంటాం జరిగిన డేస్. సో మాకు 2 days కాబట్టి ఫుల్ ఎంజాయ్. ఇంకా మెయిన్ ఫుడ్ స్టాల్స్ అనమాట. యాక్చువల్లీ 2 days జరిగింది, కానీ ఫస్ట్ డే అంతా నేను నీరసం వచ్చిన పేషెంట్ లాగా అయిపోయాను. ఎందుకంటే ఐడియాతో చాలా వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల పైన ఉండిపోయాను, ఇంకా కిందకి రాలేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే తీసుకున్నాము, కానీ నాకు ఎక్కువ నచ్చింది అయితే కచోరీ, చాలా నచ్చింది. ఇంకా డాన్సెస్ వేశారు, చాలా జరిగాయి. బట్ నేనైతే అన్నిటిని క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకు అంటే చెప్పా కదా, పైనే ఉన్నాను మాక్సిమం లైబ్రరీలో. అండ్ చాలా టైం గడిపిస్తాను, కిందకి రావాలనిపించలే. ఏ కాలేజ్ లో అయినా సీనియర్స్ ని మించిన జూనియర్స్ ఉంటారు. చూడండి ఎలా డామినేట్ చేస్తున్నారు అందరూ ఒక్కొక్కరిని. అండ్ వీళ్ళైతే లక్కీ షాపింగ్ వాళ్ళు అనమాట. వీళ్ళే మాకు మిస్ వ్యూ వాళ్ళకి డ్రెస్సెస్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ చూసారు కదా జూనియర్స్ అందరూ ఎలా ఉందో. సీనియర్స్ జూనియర్స్ అందరూ అనుకుంటా, బట్ మనకు తెలియదు. చూడండి ఒక లెక్కల్లో వేస్తున్నారు. ఇంకా అలా ప్రోగ్రామ్ ని చూస్తూనే ఉన్నాను. లైక్ ఒక్కొక్కరు డాన్సెస్, ఒక్కొక్కరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ముందు కూర్చుండిపోయాను నేనైతే. ఈ అక్క చూడండి అసలు ఎంత బాగా పాడిందో. ఇంకా అలా ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. లైక్ నైట్ ఒక 7 దాటేసింది. ఇంకా అందరూ డాన్సెస్ వేసిన తర్వాత మిస్ వ్యూస్ అయితే ర్యాంప్ వాక్ అండ్ వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు. వ్యూ వాళ్ళ అసలు తగ్గేదిలే అన్నట్టు ఎవరి ఎనర్జీ తగ్గలేదు. అసలు అంతలా డాన్సెస్ వేశారు. మిస్ వ్యూ లో అయితే అక్క గెలిచింది. నేనైతే ఎండింగ్ వరకు ఉండలేదు. అండ్ మీరు ఏ కాలేజ్ నుంచి వీడియోస్ చూస్తున్నారు అండ్ మీకు ఎలాంటి ఫెస్ట్లు అవుతున్నాయో కామెంట్ చేయండి. అండ్ నా అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. ఓకేనా? బై పీపుల్.